చెప్పండి, మీకు ఏ రకం బయోపిక్ కావాలి? సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్? ఎలక్షన్ సీజన్లో ఇంకో రకమైంది. మనకు కావాల్సింది పాలిటిక్సే. ఓకే, మీది ఏ పార్టీ? మీ లీడర్ గారి బయోపిక్కేగా మీరు తీసేది. ఆడెవడదో మనం తీసేదేంది? మన బయోపిక్ మనమే తీసుకుందాం. సినిమాలు తీసి మీరు చరిత్రలు మార్చేస్తారని మా వాడు చెప్పాడు. అవును సార్, చరిత్రను రాయాలన్నా, తిరగరాయాలన్నా, చెరిపేయాలన్నా, చిదిపేయాలన్నా ఇప్పుడు బయోపిక్కే షార్ట్ కట్. అవన్నీ నాకు తెలియదు. బయోపిక్ తీస్తే ఓట్లు పడతాయన్నా అని మా వాడంటే నమ్మొచ్చా. వర్కౌట్ అవుద్దా? ఎందుకు కాదు సార్, అటు చూడండి, టాప్ రైటర్లు, డైరెక్టర్లు అంతా మన కంపెనీలో ఉన్నారు. ఏమో, నా చరిత్ర బాగా తీయాలి. మీరు తీసింది చూసి జనం ఓట్లు మనకే గుద్దేయాలి. షూర్ సార్. షూర్ కాదు, ఈ రిజల్ట్లో తేడా వస్తే ఆ రిజల్ట్లో తేడా వచ్చేస్తుంది. మరి తర్వాత నా సంగతి మీకు తెలీదు. చెప్పండి సార్, మీ చరిత్ర ఏ టైపు, ఏ యాంగిల్లో చూపించాలి? బేసిక్ డీటెయిల్స్ కొన్ని ఇస్తే ఆ తర్వాత మా రైటర్స్, డైరెక్టర్స్ వర్క్ స్టార్ట్ చేస్తారు. సరే రాసుకో. మనమేం మహానేతలం కాదు. మొదట్లో బస్ స్టాండ్లో జేబులు కొట్టేవాళ్ళం. ఆ తర్వాత బ్లాక్ టికెట్లు, ఆ తర్వాత కొంతకాలం నకిలీ కరెన్సీ కూడా. ఎరా అన్నీ చెప్పేయచ్చంటావా? అయ్యో చెప్పేయాలన్నా. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, బయోపిక్ డైరెక్టర్ దగ్గర ఏం దాచకూడదంట. దాస్తే ఆడేదో తీస్తాడో, ఆ తర్వాత మనమే దొరికిపోతాం. సరే, మా ఓడి మాట నమ్మి నా జీవిత చరిత్ర మొత్తం మీ ఏదిలో పెడతా. మరి ఏం చేస్తారో ఏంటో మరి. అదంతా మేము చూసుకుంటాం, డోంట్ వరీ సార్. కానీ నాకు డౌట్. ఏంటి సార్ ఆ డౌట్? చెప్పండి. అంటే నిజం చెప్పాలంటే మా అన్న మహానాయకుడు కాదు, మంచోడు కాదు. ఎంతసేపు రౌడిజం, దొంగతనాలే తప్ప పనికొచ్చే పని ఒక్కటి చేయలేదు. మరి అలాంటి తన గురించి సినిమాలో గొప్పగా ఎలా చెప్తారా అని అన్నకి కాస్త డౌట్. ఏమన్నా అంతేగా? అదంతా మాకు వదిలేయండి సార్. మీ కుటుంబం గురించి చెప్పండి. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి నాకు అన్ని జేబులు కొట్టిన డబ్బంతా అమ్మకే తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. కలెక్షన్ పెరగడం చూసి ఆవిడ నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించింది. అలాంటమ్మా. అబ్బా, ఎంత ఎమోషన్ ఉందండి మీ స్టోరీలో. మరి ఇంకేంటి, ఈయన చేసిన దొంగ పనులన్నీ పక్కన పెడదాం. తల్లి ప్రేమ మీదకి స్టోరీ డైవర్ట్ చేసి ఈయన ఎలివేట్ చేద్దాం, అంతే. ప్రేక్షకులు ఎమోషనల్లీ ఫట్, పిక్చర్ సూపర్ హిట్.